రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో కొంత ప్రాంతం, ఇదంతా కూడా మామిడి పంటకి చాలా ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రప్రదేశ్ అంటే, తెలంగాణ అంటే ఎలా వరిధాన్యంలో అన్నపూర్ణగా అంటామో అలాగే మామిడి పంటలో కూడా నూజివీడు మామిడికాయలన్నా, చిత్తూరులో ఉండేటటువంటి తోతాపురి కానివ్వండి, కర్నూలులో ఉండేటువంటి బేనిషాహి కానివ్వండి, వికారాబాద్ సంగారెడ్డిలో ఉన్నటువంటి బేనిషాహిలు, వికారాబాద్ పసందు, అలాగే ఇక్కడ అనేక రకాల దగ్గర 100 రకాల మామిడికాయలు ఈ రెండు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచినాయి. ఇక్కడ మామిడి కాయకున్న రుచి ప్రపంచంలో ఏ మామిడికాయకి ఉండదు. అలాంటిది ఒక బాధ కలుగుతూ ఉంది. నేను గత 6 నెలల నుంచి పరిశీలిస్తూ ఉంటే ఎక్కడికక్కడ మామిడి తోటలన్నింటినీ కూడా కోసేస్తున్నారు, మామిడి తోటలు తీసివేస్తున్నారు. నిన్నగాక మొన్న మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి పాత సత్తుపల్లి నియోజకవర్గంలో మామిడి చెట్లన్నీ కొట్టేస్తూ ఉంటే ఎకరాలు మనసు ఎంత బాధగా మునిగిందంటే చెప్పలేము. అలాగే కర్నూలులో కూడా కొన్ని 100 ఎకరాలని తీసివేస్తున్నారు. కారణం సమ్మర్లో ఉన్నటువంటి ఏదైతే వర్షాలు పడుతున్నాయో మామిడికాయ పిండి రూపంలో వస్తున్న వెంటనే గాలి రావటం, వడగళ్ళు రావటం, అదంతా కూడా కింద పడిపోవటం, ఆ తర్వాత తెగుళ్ళు రావటం, ఆ తర్వాత మే జూన్లో పంట బాగా చేతికి వస్తూ ఉంటుంది. ఆ టైం అప్పుడు అకాల వర్షాలు పడతాం. ఆ అకాల వర్షాలతో మామిడికాయల్లో పురుగులు వస్తూ ఉన్నాయి. ఇక వాటి యొక్క ఉత్పాదకత తగ్గిపోయింది, దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే 10,000 ఆదాయం వస్తుందని చెప్పి రైతులంతా కూడా వాపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మామిడిని ఎందుకు సాగు చేయాలి? ఈ మామిడికి చెట్లు మాకెందుకని కొట్టేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదం కాదా? మన రాష్ట్రాలకు ఆనావనంగా ఉన్నటువంటి, సంకేతకంగా ఉన్నటువంటి మామిడికాయలు మన రాష్ట్రాల నుంచి కనుమరుగవుతుంటే ప్రభుత్వం ఆలోచించాలి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతూ ఉన్నా, మీరు మామిడి పంటను ఎవరైతే వేస్తారో వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు, మామిడి చెట్లు కొట్టేస్తున్నారు, డైవర్షన్ అంటున్నాం వరి నుంచి. అలాంటప్పుడు ఉన్న తోటలు పోతుంటే ఇన్సెంటివ్స్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.